చూసుకుంటాం. స్వామీజీని చూడాలి. స్వామీజీని చూస్తుందా పాప? మళ్ళీ చూడండి, అలాగే చూడండి, అలాగే వస్తుంది స్లో మోషన్లో. నవ్వుతుందా పాప? మీరు మామూలుగా ఉన్నారమ్మా? ఓకే, చూడాలి మీరు ఈ పిల్లనే. యాక్షన్ రండి సార్. హలో మార్నింగ్ అమ్మా, మార్నింగ్ నాతో ఏదో మాట్లాడాలంట. అవును మార్నింగ్ అమ్మా, మార్నింగ్ నాతో ఏదో మాట్లాడాలంట. అవును అమ్మ, నేను మర్చిపోయిన గతం గుర్తు రావాలనే కదా ఈ స్వామీజీ గారికి పిలిపించావు. అవునమ్మా, ఈరోజు ఆయన పూజ చేస్తారు. నేను నువ్వు ఇంట్లో లేవు కదా. ప్రచండ పూజకి సర్వసిద్ధం చేశాం నాయన. అవసరం లేదు స్వామి. 4709 యాక్షన్. ఉన్నారు మీరు హ్యాపీ సార్? అమ్మా ఈ రాత్రి నా డ్రైవర్ మాత్రమే కాదు, ఆర్మీ సోల్జర్ కూడా గుర్తొచ్చింది. మీరు మాత్రం షాక్ అమ్మా. అందుకే చెప్పేది ఏం చెప్తుందో విన్నారు కదా ఆల్మోస్ట్. అమ్మా మీ ఇద్దరు మాత్రం షాక్ అమ్మా. మీరు హ్యాపీ, తెలుగు మీరు హ్యాపీ. స్వామి మీకు ఏం అర్థం కాదు, ఏం జరుగుతుందో అలా చూసుకున్నారు. అందుకంటే ఏం చేయదు. స్వామి చూడండి. తను చనిపోయిన నా భార్య అరుంధతి అని నాకు గుర్తొచ్చింది. షాక్ మా రాలే. నువ్వు ఆరు నవ్వుతూ చూస్తున్నానని మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళండి సార్. పిల్లలందరినీ పట్టుకుని డైలాగ్ చెప్పండి, వెళ్ళండి. అరుంధతిని పట్టుకోవద్దు, మిగతా వాళ్ళు. వీడు నా పిల్లలని గుర్తొచ్చింది. షాక్. రాతోడుని చూపిస్తూ, ఈ రాతోడు నా డ్రైవర్ మాత్రమే కాదు, ఆర్మీ సోల్జర్ అని కూడా గుర్తొచ్చింది. ఫుల్ హ్యాపీ రాతోడు సారు. మనోహరి చంబాల్ షాకులు. ఆరు నవ్వుతూ నాన్నమ్మా. స్వామీజీ మీరే వెళ్తారా లేక ఒక చెయ్యి వేసి మమ్మల్ని సాగనంపమంటారా? గౌరవ మర్యాదలతో. ఏం చేయలేక వెళ్ళొస్తాను మనోహరి. తిరుగు. స్వామి నాకు గతం గుర్తొచ్చింది కాబట్టి ఇంకా ఏ పూజలు అక్కర్లేదు. ఈ స్వామీజీని పంపించే మనోహరి. అరుంధతి నవ్వుతూ స్వామీజీ చూడు. ఇప్పుడు ఆనందంతో అస్థిగా భాగ్యరాతుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనోహరి డైలాగ్. ఈ గతం పూర్తిగా గుర్తుకు రాలేదు కదమ్మా, ఇప్పుడు కొంచెం గుర్తొచ్చింది కదా, నల్లగా మొత్తం గుర్తొస్తుంది. మనోహరి స్వామీజీ వచ్చినందుకే నీకు ఆ మాత్రం గతం గుర్తొచ్చిందమ్మా. స్వామీజీ ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి పూజలు జరిపిస్తే త్వరగా అంతా గుర్తొస్తుంది. వద్దు మనోహరి, నిజం చెప్పాలంటే నాకు ఈ పూజల మీద కూడా నమ్మకం లేదు. నువ్వు చెప్పావని ఒప్పుకున్నాను. ప్రచండ డైలాగ్ చెప్పబోయా. కొన్ని నమ్మాలి నాయన, కొన్ని నమ్మాలి నాయన. దేవుడు నీకు మంచి చేస్తాడు. దేవుడు నీకు మంచి చేస్తాడు. మమ్మల్ని ఉండనివ్వు. మమ్మల్ని ఉండనివ్వు. క్షమించండి స్వామి. నాకు ఏ మంచి జరిగినా అది నా భార్య వల్లే. తను ఎక్కడున్నా నన్ను కాపాడుతూ ఉంటుంది అని ఫోటో చూశారు. ఫోటో బిడ్డ అమర్లా. ఇక నా పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ మిస్సమ్మ ఉంది, రాథోడ్ ఉన్నాడు. నా పిల్లలు మిస్సమ్మ, రాథోడ్ వీళ్ళే నా బలం, బలగం.
షాక్ అయిపోయావమ్మా మనోజ్. రాథోడ్ స్వామీజీ గారిని గౌరవ మర్యాదలతో సాగని. అలాగే సార్. అది కాదమ్మా, ఇంకే చెప్పక మనోజ్. నేను డిసైడ్ అయ్యాను, స్వామీజీని పంపించేద్దాం. బాగి వాళ్ళ హ్యాపీ. ఇంకొక విషయం, ఈ యాదమ్మ ఎవరు? నేను పని మనిషిని సార్, పిల్లలకి కేర్ టేకర్ను కూడా. నువ్వు కేర్ టేకర్ అయితే విశ్వం ఎవరు? బాగి గారు కూడా కేర్ టేకర్ సార్. ఇద్దరు కేర్ టేకర్లు ఎందుకు? షాక్. అయితే బాగి పంపించేద్దాం సార్. బాగిని కాదు, యాదమ్మని పంపించాలి. షాక్. వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క పని చేయడం కూడా నేను చూడలేదు. ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఇంట్లో అన్ని పనులు మిస్సమ్మే చేస్తుంది. ఈ యాదం ఏం చేస్తుంది? తను ఇంట్లో ఉండడం దండగా. అదే మూడు నాడు మళ్ళీ రాత్రుడు బాగి మాట్లాడుతున్నారు. అప్పుడు రాత్రుడు బాగి మాటలు అయిపోయిన తర్వాత యాదమ్మను పంపించేద్దామని వరి. సార్, నటుడు ఉద్యోగం నుంచి తీసేస్తే నేను ఎలా బతకాలి సార్? దయచేసి నన్ను ఎక్కడే ఉండనివ్వండి సార్. మనవరితో చెప్పండి మేడం. యాదమ్మ చాలా ఏళ్ళ నుంచి మనల్ని నమ్ముకొని ఉందమ్మా. మన ఇల్లు తప్ప మన ఇల్లు తెలియదు. ఉండని మన ఇంట్లో తనకి పని లేదు. మనోహరి, యాదమ్మ నన్ను చూసుకుంటున్నా. తను ఇంటిని పిల్లల్ని చూసుకోవాలి కానీ నిన్ను చూసుకోవడం ఏంటి? నీకేమైంది అంటే